Hello Andy, Andarki Namaskaram. Nenu mi Heba Patel. Congratulations to Olga Videos for achieving 18 million subscribers. Wishing you all many, many more and all the very best. అండ్ అసలు మా శివకార్తిక్కి శేఖర్ మాస్టర్కి సంబంధం ఏంటి? ఫ్యామిలీ 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 ప్రతి ఫ్యామిలీలో ఫోటోలు అలా ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధం ఏంటి బ్యాక్ ఎండ్ స్టోరీ? మా గురువు గారు శేఖర్ సార్ మా గురువు. అవును, చూసాను. హ్యాపీ టీచర్స్ డే అని చెప్పేసి పెట్టడం జరిగింది. మా గురువు గారు యాక్చువల్ గా నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ లో జోష్ ఆడిషన్స్ కి అలా 1 year వర్క్ ప్రాసెస్ లో ఈవినింగ్ ఏం చేయాలి ఎంత టైం అనవసరంగా వేస్ట్ అయిపోతుంది, ఎక్కడ పెడదాం అనుకుంటే ఒక డాన్స్ క్లాస్ కి ఏదైనా వెళ్దాం, సరదాగా యాక్టివిటీ ఉంటది కదా, ఓకే బాగుంటది అంటే నా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. మాస్టర్ గారు అప్పుడే కొరియోగ్రాఫర్ అయ్యి డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి రన్ చేస్తున్నారు. అప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యా. ఓకే. సో అక్కడి నుంచి కంటిన్యూగా మాస్టర్ గారితో రిలేషన్ కంటిన్యూ ఉంది. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎలా అంటే ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు సార్ ఎలా వర్క్ చేశారో స్టిల్ ఇప్పటికి అంతే వర్క్ చేస్తున్నారు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అది రిపీట్ కూడా చేశాను. అది అవును, నేను అదే అనుకుంటాను. ఆయన పక్కన ఉన్నాను, చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాను. అది మాత్రం ఫాలో అవ్వాల్సిందే, ఆ కమిట్మెంట్ ని ఫాలో అవ్వాల్సిందే. అసలు చాలా పిక్చర్స్ చూసాను మీకు ఎంత బాగుంది ఏంటి అన్నది. వాళ్ళ అమ్మాయితో ఒక ఇంటర్వ్యూ చిచ్చాట్ అని చెప్పేసి హ్యాపీ బర్త్డే వదిన అని చెప్పి పెట్టడాలు కానీ మీ ఫ్యామిలీ బాండింగ్ అండ్ వాళ్ళ బాండింగ్ ఎంత ఉందన్నది తెలిసిపోతుంది. అంటే మనం ఫేక్ చేయలేం కదా కొన్ని వెరీ క్లోజ్, మంచి. అసలు అది చూసా, అసలు ఎక్కడ కనెక్షన్ సార్ వీళ్ళిద్దరికి అని అనుకున్నాను నేను. ఇక్కడ ఇలానే, అందుకే తండెల్లో డాన్స్ స్టెప్ అద్దరు కొట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇదే అనమాట. అదే నేను మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. దానికి కొరియోగ్రాఫర్ కూడా శేఖర్ మాస్టర్. సూపర్ అసలు, సూపర్ సూపర్. అసలు మన ఫస్ట్ తీసుకున్న సాలరీ, ఐ మీన్ అమౌంట్ ఎంత యాక్టింగ్ పరంగా మీ కెరియర్ లో మీకు వచ్చిన ఫస్ట్ పే చెక్ ఎంత? ఇట్స్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ లెస్ అమౌంట్ చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే పర్వాలేదు, ఇట్స్ అప్ టు యూ. అమౌంట్ విషయం కాదు, జోష్ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఎంతో ఇచ్చింది. యాక్టింగ్ నేర్పించింది, సెన్సిబిలిటీస్ నేర్పించింది, షూట్కి వెళ్ళి ప్రాక్టికల్స్ అయినాయి. ఓకే, చాలా ఇచ్చింది. భీమిలి అనేది ఒక ఫుల్ లెంత్ రోల్. 45 days నాని అన్న మేము అందరం కలిసి ఒకే చోట వర్క్ చేసాం. అది వండర్ఫుల్ లెర్నింగ్. అది అమౌంట్ ఇచ్చారు, బట్ నేను అమౌంట్ ని నాకు ఇంతే ఇచ్చారని నేను కోడ్ చేయలేను. దానికన్నా ఎక్కువ మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, మంచి లెర్నింగ్స్ తీసుకున్నారు. లెర్నింగ్ ఇనిషియల్ స్టేజ్ లోనే నేను అలాంటి సర్కిల్లో ఏంటంటే నేను నేర్చుకోవడానికి చాలా స్కోప్ దొరికింది. అయితే మీ లైఫ్ లో ఎప్పుడైనా హార్డ్ థింగ్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎవ్రీ యాక్టర్ ఫేసెస్ హార్డ్ టైమ్ ఇన్ దేర్ లైఫ్. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కృష్ణానగర్ కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. నాకు ఇనిషియల్ గా కేక్ బాక్ అయిపోయింది అంటే రావటం, జోష్, లజ్జ తర్వాత నేను ఏదైతే చెప్పాను 1.5 year అనేది వెరీ క్రూషియల్ అయిపోయింది. టూ మచ్ ఆఫ్ క్రూషియల్ అయిపోయింది. అంటే నేను ఎటు వెళ్ళలేను, ఏం చెప్పలేను, మనల్ని మనమే బూస్టప్ చేయాలి. నాకు ఆ పాట గుర్తొచ్చింది, వెళ్ళలేను ఉండలేను. అంటే ఎటు వెళ్ళలేను మీన్స్ అంటే వదిలేసి వెళ్దామని ఆలోచన ఎప్పుడు రాలేదు, ఒక్క సెకండ్ కూడా ఆ థాట్ రాలేదు. కాకపోతే నేను ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ సిచ్యువేషన్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్ లో నుంచే వచ్చినాయి అన్ని. సో 1.5 year 2 years క్రూషియల్ సిచ్యువేషన్ మాత్రం నాకు చాలా చూపించింది. మేబీ నేను అనుకుంటాను నాకు అదే నేర్పించింది. నాకు ఆ క్రూషియల్ సిచ్యువేషనే నన్ను నేను చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ అయింది. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ ఎలా ఉంది మీ ఫిల్మోగ్రఫీ? ఏమేం ఫిల్మ్స్ చేస్తున్నారు, ఏమున్నాయి అప్కమింగ్ ఆఫ్టర్ శంబాలా తర్వాత? ఆఫ్టర్ శంబాలా తర్వాత జరుగుతున్నాయండి, అయితే గుడ్ ఆఫర్స్ వస్తున్నాయి. కమిట్ అయిన తర్వాత అయితే ఐ కెన్ టెల్ షూర్లీ. బట్ రిలీజ్ ఫిల్మ్స్ అయితే హైందవా చేశాను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. ఈ రోజు బర్త్డే కదా శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ భయ్య మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే బెల్లం గారు. సో హైందవా వాజ్ గుడ్ వన్. నెక్స్ట్ మళ్ళీ కార్తిక్ దండు గారి, నాగ చైతన్య గారిది కూడా చేశాను. మళ్ళీ ఇంకొక నాగ చైతన్య గారి ఫిల్మ్. నాగ చైతన్య గారి కాంబినేషన్ కాదు, సెపరేట్ రోల్. ఓకే ఓకే. కానీ మాకు బాగా అలవాటు అయిపోయింది, మీరు కొంచెం దీనంగా ఉన్న సింపతి క్యారెక్టర్స్ లో అద్దరు కొట్టేస్తారు. అంటే మొనాటిని లాగా అయిపోతుంది, అన్ని క్యారెక్టర్స్ ఎలాగే వస్తున్నాయి అన్న ఫీలింగ్ వచ్చిందా? అలా వచ్చింది కాబట్టి విజయ్ గారిని అడిగారు. ఆఫ్ కోర్స్ అలా అనిపించే నేను విజయ్ గారిని అడిగితే విజయ్ అన్న నాకు అది కన్సిడర్ చేశారు. యా, దట్ ఇస్ ద బ్యూటిఫుల్. మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా ఏంటి? ఎర్లీ మ్యారేజ్ బట్టే
ఎర్లీ మ్యారేజ్ అంటేనే ఎక్కడో కొడుతుంది సినిమా. లవ్ మ్యారేజే కదా? అరేంజ్ మ్యారేజ్. ఓ షట్. హౌ సపోర్ట్ ఈజ్ అంటే ఏం చెప్తారు? చాలా చాలా. ఏం చెప్పారు శంబాలో చూసిన తర్వాత? చూసారా ఇంతకీ మీ ఫ్యామిలీ రియాక్షన్ లో ఆవిడ రియాక్షన్ ఏంటి? ఆవిడ ఏమన్నారు పర్టికులర్ గా మీరే చెప్పాలి దీని గురించి. యూ హ్యావ్ ఏ షార్ట్ విత్ ద అదర్ హీరోయిన్. సో అట్లా ఏం లేదా? సినిమా లాగానే తీసుకుంటారు అనమాట. సో నాకు బాగా అర్థమైంది ఏంటంటే సపోర్టింగ్ వైఫ్లు వస్తే మధు గారు లాగాను మీలాగాను కెరియర్లు ఎంత బాగుంటాయో, మీరు ఎంత యాక్టివ్ గా పర్ఫార్మ్ చేస్తారో అన్నది బాగా అర్థమైంది అనమాట. ట్రూ. అండ్ మీకు కూడా ఫిట్నెస్ ఫ్రీక్ కదా, ఇప్పుడున్న కమింగ్ జనాలకి ఫిట్ గా ఉండాలి అన్నది కంపల్సరీయా, ఎంత ఇంపార్టెంట్? దీనివల్ల మీరు ఎప్పుడన్నా ఎలాంటి రోల్ ఏమన్నా పోగొట్టుకోవడం లాంటిది ఏమన్నా జరిగిందా? ఎందుకంటే రీసెంట్లీ దండోరాలో రవికృష్ణని అడిగితే నేను ఫిట్ గా లేనందువలన నాకు రవితేజ గారి సినిమాలో ఒకటి క్యారెక్టర్ పోయింది అని చెప్పారు ఆయన. కానిస్టేబుల్ క్యారెక్టర్ ఒకటి వచ్చింది, బట్ అది నాకు పోయింది బికాస్ నేను చాలా బలుకున్నాను, అది సింపతి రావాలి, నిన్ను చూస్తే నలుగురిని సంకలో పెట్టుకుని వెళ్ళిపోయేటట్టున్నావు అని చెప్పి అన్నారు. సార్ నేను తగ్గిపోతానంటే 3 రోజుల్లో షూట్ రవి నువ్వు ఎక్కడ తగ్గుతావు అని చెప్పేసి అని అన్నారంట. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. అలా మీకేమన్నా జరిగినాయా? క్యారెక్టర్స్ మిస్ప్లేస్ అవ్వడము, డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల? అలాంటి కూడా మాక్సిమం నేను అడ్జస్ట్ చేస్తానే ఉన్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శంబాలా చేస్తున్నప్పుడు తండేలు కూడా జరుగుతుంది. ఫిల్మ్ సిటీలోనే 2 షూట్లు. తండేలు మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 చేశాను. శంబాలా వచ్చి నైట్ 6 to మార్నింగ్ 6 చేశాను. అబ్బా, బ్రేక్ లేకుండా వితౌట్ బ్రేక్. 6 అక్కడ ప్యాకప్ అవటం, రావటం, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వ్యానిటీలో పడుకోవడం, రెడీ అయ్యి షూట్ లోకి వెళ్ళటం. గ్యాప్ దొరికిందంటే వచ్చి పడుకోవడం. అలా ఒక 4-5 days చేశాను. మాక్సిమం అడ్జస్ట్ అయినాయి నాకు. అదే గాడ్ గ్రేస్ అడ్జస్ట్ అవుతానే వచ్చింది. Congratulations to Volga Video for 18 million subscribers.